మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనము డిసెంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి డిసెంబర్ నెల 2025 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. రాహుగ్రహ సంచారం ద్వితీయంలో ఉండటం ద్వారా ధనానికి ఇబ్బంది, మాటలో కఠినత్వము, అలాగే కుటుంబంలో ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం లేకపోవటము, అలాగే ఇక్కడ రాహు మూలంగా విష క్రిములు అయినటువంటి తేళ్ళు, జెర్రులు, బల్లులు, బొద్దింకలు, దోమలు ఇత్యాది వాటి వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. ఇక తృతీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి. ఇది కూడా చాలా ఉపయోగకరమైనటువంటిది తృతీయ స్థానంలో. అంచేత ఇంటిలో ఏ పని మొదలుపెట్టినా ఆల్రెడీ మొదలుపెట్టేసి ఉండినా మనకి ఇంట్లో వారి యొక్క సపోర్టు, అలాగే ఈ చుట్టుపక్కల ఉండేవారు, అలాగే ఆఫీసుల్లోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ మనం ఎక్కడైతే ఉన్నామో అందరి యొక్క తెలియని కొన్ని సందర్భాల్లో తెలియని వారి యొక్క కూడా సహాయ సహకారాలు మనకి మనసావాచ్య కర్మణ అందిస్తూ ఉంటారు. తద్వారా మనం ఒక కొంచెం జీవితంలో అభివృద్ధి, వ్యాపారం కాబట్టి జీవితంలో అభివృద్ధి సాధించే అవకాశం గోచరిస్తూ ఉంది. ఇది కేవలం డిసెంబర్ నెలకే పరిమితం కాదండి. శని భగవానుడు మీనంలో 2.5 సంవత్సరాలు ఉంటారు, కొంతకాలం గడిచింది. ఈయన ఇక్కడ ఉన్నంతకాలం కూడా మీకు ఇవే ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే రాహు గురించి కూడా, కుటుంబం గురించి చెప్పాం కదా, అది కూడా ఈ డిసెంబర్ వరకే కాదండి. ఈయన కూడా ఇక్కడ సంవత్సరంన్నర కాలం పాటు ఉండే కాలం కొంతకాలం గడిచింది. మిగతా కాలం అంతా కూడా రాహు ఇదే ఫలితాలు ఇస్తాడు, శని అదే ఫలితాలు ఇస్తాడు. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే, గురువు యొక్క సంచారం మొదటగా సప్తమ స్థానంలో 6 రోజుల పాటు ఉంటారు. అది కూడా ఎందుకని అంటే అతిచారం వలన వచ్చి అక్కడ 6వ తారీఖు వరకు ఉంటారు. 6వ తారీఖుతోటి అతిచారం వేడి తను ఉండవలసినటువంటి 6వ స్థానంలోనికి అంటే మిథున రాశిలోనికి గురువు ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ 6వ స్థానంలో గురువు అంటే గురుబలం మనకు లేనంటే అక్కడ కొంచెం రోగాలు అంటే కొంచెం అనారోగ్యాలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఇక 7వ స్థానంలో ఉన్నటువంటి 7 రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. భార్యాభర్తల మధ్యన కొంచెం అన్యోన్యత, అలాగే పెళ్లి కానటువంటి వారికి పెళ్లి కుదరటమో అవటమో లాంటి పరిస్థితులు ఇక్కడ కూడా ఈ సంవత్సరం పాటు సంవత్సరం పాటు ఏమి ఉండరండి. ఇక్కడ కన్యలోనే, అది మిథునంలోనే ఉండడం జరుగుతుంది. ఆయన కొద్ది కాలమే ఉంటారు అనుకోండి. ఇది కూడా తర్వాత. ఇకపోతే అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం చాలా దుష్ప్రభావాలు ఉంటాయండి. కొంతమందికి ఉద్యోగంలో సస్పెండ్ అవ్వటమో, డిస్మిస్ అవ్వటమో, లేకపోతే ఒక స్టెప్ తగ్గటమో, లేకపోతే మనకి ఇష్టం లేనటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయిపోవటమో, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి కళత్ర పీడ ఉంటుంది. అంటే భార్య ఇబ్బంది, ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడటమో కావచ్చు, లేకపోతే చనిపోవటం కావచ్చు, ఇట్లాంటివి జరుగుతుంటాయి. పెద్ద దుఃఖం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. హఠాత్తుగా ధన నష్టం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి అవమానాలు, పరాభవాలు ఇవన్నీ కూడా ఎదురు చూడవలసి రావచ్చు. ఇది కూడా ఈ కేతువు కూడా ఇక్కడ సంవత్సరం పాటు ఉంటారు. కొంతకాలం గడిచింది, ఇంకా చాలా కాలమే ఉండబోతున్నారు అక్కడ కూడా. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది డిసెంబర్ ఫలితాలు కాబట్టి ఇప్పటివరకే మనం చెప్పుకుంటున్నాం. కానీ యథార్థానికి ఆయన ఆ స్థానంలో అంటే సింహంలో సంచరించే కాలం అంతా కూడా ఈ మకర రాశి వారికి ఇవే ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే, బుధుని యొక్క సంచారము దశమ స్థానంలో 6 రోజులు, అలాగే ఏకాదశ స్థానంలో ఒక 16 రోజులు. బుధుని యొక్క 6 రోజులు దశమ స్థానంలో ఉండి, తదుపరి ఏకాదశ స్థానంలో 24 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. దశమ ఏకాదశ. తదుపరి వ్యయ స్థానమైనటువంటి ఈ ధనుసులో ఒకరోజు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు దశమ స్థానంలో సంచారం చేసేటటువంటి 6వ తారీఖు వరకు అంటే 6 రోజుల పాటు
మీకు మంచి ఫలితాలే, వృత్తిపరమైనటువంటి అభివృద్ధి స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. ఇక ఏకాదశ స్థానంలో 24 రోజులు కూడా చాలా స్పష్టమైనటువంటి అభివృద్ధి గోచరిస్తూ ఉంటుంది. ధనలాభం బాగుంటుంది, వ్యాపారాలు బాగా జరుగుతాయి, ఎక్కడికి వెళ్ళినా మీకు అన్ని జయంకరంగా జరుగుతాయి. ఇక ఒక్కరోజు మాత్రం మీకు బుధుడు వ్యయ స్థానంలో ఉన్నారు. ఆ వ్యయ స్థానంలోని ఒక్కరోజు మాత్రం కొద్దిగా ఇబ్బందిపరమైనటువంటి పరిస్థితి, అంటే ధన ధన వ్యయం ఇట్లాంటి చిన్నపాటి ఒక్కరోజే కాబట్టి పెద్దగా పరిగణలో తీసుకోవాలి. అలా చెప్పి వదలడానికి లేదు, అలా గట్టిగా దాని గురించి బాధపడక్కర్లేదు. ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడి వల్ల కలుగుతున్నాయి. ఇక రవి వల్ల తీసుకున్నట్టయితే రవి ఏకాదశ స్థానంలో 16 రోజులు అద్భుతంగా యోగిస్తారు. తదుపరి 15 రోజుల పాటు ధనస్సులో అంటే వ్యయ స్థానంలో సంచరించే కాలంలో మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఉంటాయండి. అంటే ధన వ్యయమైపోవడం, ధన నష్టం జరగడం, కొంతమందికి కారాగార శిక్షలు పడడం, కొంతమంది శత్రువయం, ఇట్లాంటి మనోవిచారం, ఇవన్నీ కూడా మనకి ఈ రవి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇక కుజ భగవాన్ యొక్క చలనం తీసుకున్నట్టయితే, సంచారం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో 7 రోజులు సంచారం చేస్తున్నారు. అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. డబ్బులకి నష్టము, డబ్బులకి ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఉండదు. ధనార్జన బాగుంటుంది, వ్యవహారంలో దిగ్విజయంగా సాధించగలుగుతారు. ఇక మిగతా 24 రోజులు వ్యయ స్థానంలో, ఆ వ్యయ స్థానంలో ఉన్న రోజుల్లో డబ్బులు ధనం వ్యయమైపోవటం, ధన నష్టం జరగటం, కొంతమందికి కళత్ర నష్టం, శత్రుభయం, కొంతమందికి కారాగార శిక్ష కూడా చెప్పాం కదండి. ఇంచుమించుగా సుమారుగా రాశి ఫలితాలు అనేటప్పటికి 70 కోట్ల మందికి ఒక రాశి వర్తిస్తున్న ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే, అందుచేత ఇట్లాంటి దుర్మార్గులకి ఈ విధమైన శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి కుజుని యొక్క సంచారం చూపిస్తుంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో 20 రోజులు చాలా ధనానికి లోటు లేకుండా చూస్తారు. అన్నిట్లో మీకు విజయం కలుగుతూ ఉంటుంది. అలాగే వ్యయ స్థానంలో 11 రోజులు సంచారం చేస్తున్నారు. వ్యయ స్థానంలో కూడా యోగిస్తాడు. 2 స్థానాల్లోనూ యోగిస్తున్నాడు. పూర్తిగా నెలంతా యోగించేటటువంటి గ్రహం కాబట్టి అందులో లాభానికి సంబంధించిన స్థానం కూడా ఉంది కాబట్టి మీకు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటువంటి వారికి చాలా అనుకూలంగానే మనం ఫలితాలు చెప్పుకోవాలి. అలాగే వ్యయ స్థానంలోనే సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా శుభప్రదమైన ఫలితాలన్నీ కూడా శుక్రుడు కూడా సూచిస్తున్నాడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఈ మకర రాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది. అయితే మొత్తంగా ఈ మకర రాశి వారికి చెప్పుకోవాలంటే శని పూర్తిగా అనుకూలుడు. అలాగే గురువు కూడా చాలా రోజులు, ఎక్కువ రోజులు అంటే 6 రోజుల పాటు మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. బుధుడు 31 రోజులుగా 30 రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. రవి కూడా ఒక 16 రోజుల పాటు మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే కుజుడు ఒక 7 రోజులు, శుక్రుడు మొత్తం నెలంతా. అంటే మీకు శని, బుధుడు, శుక్రుడు పూర్తి అనుకూలురు ఏమండి. ఇక గురువు, రవి, కుజ ఈ గ్రహాలు పాక్షికంగా మీకు అనుకూలిస్తూ ఉన్నాయి. అంటే 6 గ్రహాల యొక్క అనుగ్రహం మీకు ఈ నెలలో గోచరిస్తూ ఉన్నది. కాబట్టి చాలా బాగుందని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కొన్ని ప్రతికూలమైన గ్రహాలు ఉంటాయి. ఏదైనా ఒకవేళ బాగాలేనప్పుడు మనం జపాలు చేయించాము, హోమాలు చేయించాము, పని పూర్తయిపోయింది, బాగానే అనుకూలించారు అని చెప్పేసి వదలొద్దండి. మనకి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా ప్రార్థిస్తూనే ఉండండి. తద్వారా మనకి సర్వశుభాలు వస్తే కష్టాల్లోనూ వదలలేదు, సుఖాల్లోనూ వదలకపోతే ఆయనకి ఆ గ్రహాలకి మన మీద ఉండే అనుగ్రహం వేరుగా ఉంటుంది. అర్థమైందండి. ఏదో కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థించడం అనేది కాకుండా మంచికి చెడ్డకి కూడా ఆయనతోటే మనం జీవితం అన్నట్టుగా ఉంటే మనకి వారి యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. శుభం.